ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రమే మన శ్రీశైలం కొండల్లో కొలువైయున్న శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారిని శ్రీ మల్లికార్జున స్వామిగా, అమ్మవారిని భ్రమరాంబ అమ్మవారిగా పూజిస్తారు. అయితే అమ్మవారుకు భ్రమరాంబ అమ్మవారు అనే పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి 2 కాళ్లతో మరియు 4 కాళ్లతో జీవించే జీవుల నుంచి మరణం లేకుండా వరం పొందుతాడు. రాక్షసుడి వరం గురించి తెలుసుకున్న దేవతలు భయంతో ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, అతను గాయత్రీ మంత్రం జపించే అంతవరకు అతనిని ఎవరూ ఏమీ చెయ్యలేరని అమ్మవారు చెప్తుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపిస్తారు. బృహస్పతిని చూసి రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు బృహస్పతి ఇలా అంటాడు, మనం ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నాం, అందుకే నేను ఇలా వచ్చాను అని చెప్తాడు. అప్పుడు అరుణాసురుడు దేవతలు పూజించే అమ్మవారిని నేనెందుకు పూజించాలి అని అహంకారంతో గాయత్రీ మంత్రం జపించడం ఆపేస్తాడు. దానికి కోపగించిన అమ్మవారు భ్రమర రూపం అంటే తుమ్మెద రూపం ధరించి వేలాది భ్రమరాలను సృష్టించి వాటితో అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తుంది. అప్పటి నుంచి అమ్మవారిని భ్రమరాంబ అమ్మవారిగా పిలుస్తూ పూజిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.